వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీనాగ్ని. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సుమారు 5 సంవత్సరాల తర్వాత సీఎం నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలకు సేవలు అందించే విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టరాదని సూచించారు. విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల కాలంలో తొలిసారి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. 2014-19 మధ్యకాలం తొలి రోజుల్లో హోటల్స్లో, ఆ తర్వాత ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించేవారు. ఇక గత ప్రభుత్వంలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ప్రభుత్వంలో తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ను ప్రజావేదికలో నిర్వహించిన సీఎం జగన్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజావేదికను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని కూడా కలెక్టర్లకు సీఎం సూచించారు. ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎన్నో అవమానాలని, ఆంక్షల్ని ఎదుర్కొని కష్టపడి అధికారంలోకి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు చాలా కష్టాలు పడ్డాం. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేసింది. ఏపీ బ్రాండ్ దెబ్బతీసే విధంగా గత పాలకులు వ్యవహరించారు. ఐఏఎస్ అధికారుల మనోధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. ఆంధ్ర ఆఫీసర్లంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారు. ఏపీలో పనిచేసిన వాళ్ళు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. కానీ గత పాలన వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతినిందని చెప్పాలి. ఏపీ ఆఫీసర్లు అంటే అంటరాని వాళ్ళని చూసినట్లు చూస్తున్నారని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో ఎలాంటి పాలన ఉందో అందరికీ తెలుసు అని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.